ఆ 9వ అధ్యాయము 1వ వచనం ఇప్పటికి కూడా చాలామంది బైబిల్ పండితులకి ఆ, అర్థం కాని విషయం. దేని గురించి ప్రభు ఆ మాటలు అన్నారు అనేటువంటిది. అదేంటో చదువుదామా చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని మాట అన్నాడు. ఈ మాట ఎప్పుడు అన్నాడు అనేటువంటి విషయం కూడా కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. ఎందుకంటే ఆ తర్వాత 2వ వచనంలో చూసినట్లయితే 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రం వెంటబెట్టుకొని అని ఒక ఉదంతం అక్కడ మనకి రాయబడతా ఉంటుంది. అంటే పేతురు యాకోబు యోహానులను తీసుకొని ఒక పర్వతం మీదకి వెళ్తాడు. ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్, పరిశుద్ధ పర్వతం అని పేతురు గ్రంథంలో పేతురు పత్రికలో రాయడం మనం చూస్తాం. సో మౌంట్ టాబోర్ అనేటువంటి ఒక మౌంటైన్ అయి ఉండొచ్చు అని కొంతమంది హిస్టోరియన్స్ చెప్తారు ఆ మౌంటైను. సో ఆ మౌంటైన్ మీదకి అయితే ఆ హిల్ మీదకి యేసు ప్రభు వీళ్ళ ముగ్గురిని తీసుకొని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందుతాడు. అంటే దేవుడు మహిమలో తను వచ్చినప్పుడు, తండ్రి మహిమలో వచ్చినప్పుడు ఆయన ఎలా ఉండబోతున్నాడో, ఎలా కనపడబోతున్నాడో అనేటువంటి విషయాన్ని ఇప్పుడే తన శిష్యులకు చూపిస్తాడు. ఆయన ఒక దినాన్ని రాబోతున్నాడు అనే విషయం మనకు తెలుసు కదా. ఆయన ఒక దినాన్ని వచ్చి ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు అనే విషయం మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. తీర్పు తీర్చేది ఆయనే. ఎవరు? కుమారుడు ఆయన యేసుక్రీస్తే తీర్పు తీర్చేవాడు, ఆయనే మన తీర్పరి అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకున్నాం కదా. అవును. అయితే ఆయన ఏమని తీర్పు తీరుస్తాడంట? పరిశుద్ధ దూతలతో వచ్చినప్పుడు మనుష్య కుమారుడు కొంతమందిని గురించి సిగ్గుపడతాడు అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. ఎవరి గురించి సిగ్గుపడతాడు? ఎవరైతే యేసు క్రీస్తుని గురించి ఈ లోకంలో ఎప్పుడు సిగ్గుపడతారో వారిని గురించి ప్రభు ఆ దినాన సిగ్గుపడతాడు. వారిని చూడడానికి కూడా సిగ్గుపడతాడు. వారి దగ్గరికి రానివ్వడు. వారికి నరకాగ్ని, వారు చేసిన పాపాలకి శిక్ష అయినటువంటి భయంకరమైన దేవుని ఉగ్రత వారికి లభిస్తుంది తప్ప వారికి ఏది కూడా లభించదు అనే విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. అయితే 9వ అధ్యాయము 2వ వచనంలో ఏమో 6 దినములైన తర్వాత అంటున్నాడు. మరి ఈ 1వ వచనం ఎప్పుడు జరిగింది? ఎప్పుడు చెప్పాడు ఆ మాట అంటే, కొంతమంది అంటారు ఎప్పుడైతే దేవుడు డిసైపుల్షిప్ గురించి మనం లాస్ట్ వీక్ దాకా చాలా వారాలు మాట్లాడుకుంటా వచ్చాం, దాదాపు నెలన్నర. సో ఈ విషయాలన్నీ కూడా చెప్పేసిన తర్వాతనే ఆ సందర్భంలోనే ఈ మాట కూడా చెప్పాడు. పరిశుద్ధ దూతలతో నా మనుష్య కుమారుడు తండ్రి మహిమతో వచ్చినప్పుడు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ చెప్పిన వెంటనే అప్పుడే చెప్పాడు అనేది చాలామంది యాక్సెప్ట్ చేసినటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా ఆ విధంగానే కనుక మనం తీసుకుంటే కనుక ఆ వచనాన్ని 8వ అధ్యాయంలోనే కొంతమంది కలపడానికి కూడా ఇష్టపడతారు. 8వ అధ్యాయంలోనే కలపడానికి ఇష్టపడతాడు. అంటే 8వ అధ్యాయంలో మనం మొన్నటిదాకా చూసిన ఆ కాంటెక్స్టే ఈ వచనానికి కూడా ఉన్న కాంటెక్స్ట్. అయితే మాట్లాడుతుంది దేని గురించి అని అంటే, మోస్ట్ ప్రాబబ్లీ 6 దినాల తర్వాత జరగబోయేటువంటి రూపాంతరం గురించి. అసలు ఈ రూపాంతరం గురించి దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఈ రూపాంతరం ఎందుకు దేవుడు వారికి చేసి చూపించాలని, రూపాంతరం అయినప్పుడు వారికి చూపించాలని ఎందుకు ఇష్టపడ్డాడు అనేటువంటి విషయాలు మనం గనక ఆలోచన చేస్తే కొన్ని సత్యాలు మనకు దొరుకుతాయి. వాటి వరకు ఈరోజు మనం చూద్దాం.
నెక్స్ట్ వీక్ ఆ రూపాంతరం ఎట్లా జరిగింది, ఆ జరిగినప్పుడు ఎవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, తర్వాత అప్పుడు శిష్యులు ఎలా స్పందించారు, ఎందుకు స్పందించారు, ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేవుని రాజ్యం వచ్చు వరకు ఇక్కడ ఉన్నవారు మీరే చూస్తారు, కొంతమంది మీ కళ్ళతో మీరే కొంతమంది చూస్తారు, మీరేం మరణించరు అప్పటికి. మీరు అంటే మీరు బ్రతుకుండగానే మీకు అర్థమవుద్ది కొంతమందికి మీకు అని ప్రభు చెప్తా ఉన్నాడు. అప్పుడు దాకా చెప్పిన విషయాలేంటి? ఎవడైనను నన్ను వెంబడింపకోరిన ఎడల, దానికంటే ముందున్న విషయం ఏంటి? పేతురును మనుషుల విషయాలు మాత్రమే మనస్కరిస్తున్నావు, దేవుని విషయాలు మనస్కరించట్లేదు, సైతానా వెనక్కి పో, ఎట్లా కాదు పేతురు నువ్వు ఉండాల్సింది, ఎట్లా కాదు పేతురు నువ్వు ఉండాల్సింది, ఒక డిసైపుల్ అంటే నా శిష్యుడు అంటే ఇలా కాదు మాట్లాడాల్సింది, ఇలా కాదు ఆలోచించాల్సింది, ఎలా ఆలోచించాలో తెలుసా, ఎలాంటి పనులు చేయాలో తెలుసా, ఎవడైనా నన్ను వెంబడించుకొని ఎళ్ళ సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. వాడి ప్రాణమును పోగొట్టుకునేవాడిగా ఉండాలి. ఎవరి నిమిత్తం? నా నిమిత్తం, నా మాటల నిమిత్తం తన ప్రాణమును ఏం చేయాలా? పోగొట్టుకునేవారిగా ఉండాలి. ఈ మాటలన్నీ చెప్పుకుంటా వచ్చాడు. బాగానే ఉంది. ఈ మాటలన్నీ మాట్లాడుకుంటా వచ్చాడు. ఇవి కఠినంగా ఉన్నటువంటి మాటలే, కానీ దేవుని ప్రేమించే వారికి అవి అర్థమవుతాయి. దేవుని ప్రేమించిన వారికి నిజమే కదా, వాస్తవమే కదా, అరే ఇలా బ్రతకడం కంటే, ఇలాంటి బ్రతుకు కంటే ఇంకా శ్రేష్టమైన బ్రతుకు ఏముంటుంది అనిపిస్తూ ఉంటుంది. నిజమే కదా, మనం మాట్లాడుకున్నాం ఒకరోజు, మీకు గుర్తుందో లేదో, విచ్ ఈజ్ మోర్ కాస్ట్లీ అని మాట్లాడుకున్నాం కదా. విచ్ ఈజ్ మోర్ కాస్ట్లీ. వాట్ డస్ ఇట్ ప్రాఫిట్ ఎ మ్యాన్ ఇఫ్ హీ లూజెస్ హిజ్ ఓన్ సోల్ అండ్ గెయిన్స్ ద హోల్ వరల్డ్? ఒక లోకమంతయు సంపాదించుకొని తన సొంత ప్రాణమును కోల్పోతే వాడికి ఏమి ప్రయోజనం అనే మాట అక్కడ మనం మాట్లాడుకున్నప్పుడు ఒక విషయాన్ని కూడా మనం ప్రస్తావించాం. అదేంటంటే విచ్ ఈజ్ మోర్ కాస్ట్లీ? డిసైపుల్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ కాస్ట్లీ. ఇట్ ఈస్ నాట్ చీప్, ఇట్ ఈస్ నాట్ ఫ్రీ. యేసు క్రీస్తుకు శిష్యులుగా ఉండడం అనేటువంటిది అది దానికి ఒక వెల ఉన్నది. ఆ వెల చెల్లించడం విషయంలో కూడా సహాయం చేసేది ప్రభువే. కాబట్టి మనం ఏదో స్పెషల్గా చేసేది ఏమి ఉండదు. అట్లీస్ట్ మనం విశ్వసించాలి, అట్లీస్ట్ మనం అదే శ్రేష్టమైనదని, ఆ బ్రతుకే గొప్పదని, ఆ బ్రతుకే విజయమని మనం విశ్వసించాలని మనం మాట్లాడుకున్నాం. అలా విశ్వసిస్తే దేవుడే సహాయం చేస్తాడు, దేవుడే మనం విజ్ఞాపన చేస్తాం, దేవుడు శక్తినిస్తాడు, మనతో కలిసి విజ్ఞాపన చేస్తాడు, ఓదార్పునిస్తాడు, శక్తినిస్తాడు, ఆలోచననిస్తాడు. ఆ విధంగా ప్రభుకి బానిస అవడానికి మనకు హృదయాన్ని ఇస్తాడు. ఆయనకి బానిసలం అయిపోతాం. ఆ సిలువని మోయడానికి కూడా మనకి మనసునిస్తాడు, సిలువని మోస్తాం. ఆయన నిమిత్తం పోగొట్టుకోవడానికి మనకు మనసునిస్తాడు. బాగానే ఉంది. సో ఇట్ ఈస్ కాస్ట్లీ, బట్ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లివ్ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు కోసం నీ జీవితాన్ని పోగొట్టుకోవాలని నీకు ఇష్టం లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు కోసం నేను బ్రతికేది ఏంటి అనిపించింది అనుకో, మరి ఇంకెవరి కోసం బ్రతుకుతావు? లోకం కోసం బ్రతకాలి. ఎవడో ఒకటి కింద బ్రతకాల్సిందే. సీక్రెట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు కోసం బ్రతకడం కంటే లోకం కోసం బ్రతకడం ఇంకా కాస్ట్లీ, ఇంకా కాస్ట్లీ. యేసు ప్రభు కోసం బ్రతకాలంటే, ఆయన మాటల కోసం బ్రతకాలంటే మనం ఏం కోల్పోతే చాలు? ఈ లోకంలో ఉన్న బ్రతుకుని కోల్పోతే చాలు. ఈ లోకానుసారమైన బ్రతుకుని కోల్పోతే చాలు. ఈ లోకానుసారంగా ఏది విజయం అనిపిస్తుందో, ఏది శ్రేష్టమైనది అనిపిస్తుందో, ఏది లాభం అనిపిస్తుందో, ఏది ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుందో, ఏది సంతోషం, ఆహ్లాదకరం, వినోదం అనిపిస్తుందో, వాటన్నింటినీ కోల్పోతే
చాలు. కానీ లోకానికి బానిసై ఉండాలనుకో, యేసు ప్రభుకు బానిసై ఉండడం ఇష్టం లేదనుకో, లోకానికి లోకస్తులకి బానిసై వారికి డిసైపుల్స్గా ఉండాలనుకున్నాం అనుకో, అప్పుడేం కోల్పోవాలో తెలుసా? అసలు ప్రాణాన్నే కోల్పోవాలి. ఈ ప్రాణం అంటే ఏంటి? లోకానుసారంగా ఉన్న బ్రతుకు కాదు. ఆ ప్రాణం వేరు, ముందు చెప్పిన ప్రాణం వేరు అని మనం మాట్లాడుకున్నాం కదా కదా ఒకడు ప్రాణమును పోగొట్టుకుని ఎడల వాడు దానిని కాపాడుకొను. పోగొట్టుకునే ప్రాణం ఈ లోక సంబంధమైనదే, కానీ కాపాడుకునేది నిత్య జీవం. లోకానికి నువ్వు బానిసగా ఉండాలంటే ఆ కాస్ట్ ఏంటో తెలుసా? నీ నిత్యత్వం, యువర్ ఇటర్నిటీ. యూ విల్ లూజ్ యువర్ ఇటర్నిటీ, యూ విల్ లూజ్ యువర్ ఇటర్నల్ లైఫ్, యూ విల్ లూజ్ యువర్ రియల్ లైఫ్ విత్ క్రైస్ట్, విత్ ద లార్డ్. నిత్య జీవం అంటే అది మరణం తర్వాత వచ్చేది మాత్రమే కాదు. ప్రభువుని అంగీకరించి ప్రభుతో పాటు మనం నడుస్తూ ఆయన కోసం బ్రతుకుతూ ఆయనతో మనం బ్రతుకుతా జీవించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నిత్య జీవమే ఇది. ఈ నిత్య జీవమే అలా కొనసాగుతూ ఉంటుంది. మరణిస్తాం కానీ నిత్య జీవం ఉంది కదా, ఆ నిత్య జీవం మరణంలోకి వెళ్ళదు కాబట్టి మళ్ళా తిరిగి లేస్తాం. కాబట్టి సమాధిలోండి మళ్ళా లేపబడతాం. మన ప్రియులు ఎవరైనా మరణించారనుకో, వారు మరణించిన వెంటనే టైంలో ట్రావెల్ చేస్తారు. టైం ట్రావెల్ చేస్తారు. ప్రభు రాకడ సమయంలోకి వెళ్ళిపోతారు. నిత్యత్వం, ఇటర్నిటీ అంటే ఏంటి తెలుసా? నో టైం అని అర్థం. అంటే టైముకు వెలుపలికి వెళ్ళిపోతారు వాళ్ళు ట్రావెల్ చేసి ఇమీడియట్గా కళ్ళు తెరుస్తారు. ప్రభు రాకడొస్తూ ఉంటుంది. ప్రభువుని చూస్తారు. ప్రభు వెంటనే లేపుతాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంతే. ఇక్కడ కళ్ళు మూస్తాం, ప్రభు సన్నిధిలో కళ్ళు తెరుస్తాం. కాకపోతే ఇక్కడున్న మనకి వారు మనకు దూరం అవుతారు కాబట్టి కొన్ని సంవత్సరాలు మనం కూడా ప్రభువుని కలిసేంత వరకు కొన్ని సంవత్సరాలు వారు లేని లోటు మనకి తెలుస్తూ ఉంటుంది. అంతే. వాళ్ళకేముండదు. ప్రభువునందు నిద్రించిన మన ప్రియులకి ఏముండదు. వాళ్ళు ఆ టైంలోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో అప్పటికి మనం కూడా చనిపోయి మనం కూడా తిరిగి లేచి మనం కూడా ప్రభుత్వం ఉంటాం. మనల్ని వాళ్ళు ఆల్రెడీ చూసుంటారు, అంటే ఫ్యూచర్లో. ఇవన్నీ మనిషి జ్ఞానానికి అర్థమయ్యే విషయాలు కాదు, బట్ పాసిబుల్. దట్ ఈజ్ ఇటర్నిటీ. కాలం అనేది ఉండదు, దినాలు లెక్కలు ఉండవు, నిమిషాలు గడియలు ఇవేమి ఉండవు, అంతము లేదు, తరతరాలు యుగాలు అని ఊరికే చెప్తాం. కానీ యుగం ఉండదు, తరం ఉండదు, ఏముండదు. అసలు టైం ఆగిపోద్ది. ముసలితనం ఉండదు, రోగం ఉండదు, ఆకలి ఉండదు, దప్పికుండదు, సంతోషం, సమాధానము, ఉత్సాహము, పండగ ప్రభు సన్నిధిలో. మన ప్రియులు మరణించిన వారు అంకుల్ ప్రభునందు నిద్రించున్నారు పోయిన వారం. ఆయన సంతోషకరమైన పండుగలో ఒక పాపి రక్షింపబడిన ఎడల పరలోకంలో ఏం జరుగుద్ది? పండగ జరుగుతూ ఉంటుంది. ఆ పండగ వాతావరణంలో ఉంటాడు ఆయన. ఒక పాపి రక్షింపబడి పాపాన్ని ఒప్పుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకున్న ఒక పాపి, ఆ పాపి నిమిత్తము పరలోకంలో సంబరాలు జరుగుతూ ఉంటాయి. సంతోషంగా ప్రభుతో గడుపుతూ ఉంటారు. మనము అక్కడికి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైం వరకు మనకి ఏంటంటే వారు లేని లోటు కనిపిస్తుంది, అంతే. మనం వెళ్ళేది అక్కడికే. మనందరం కలిసే రోజు మరలా
రాబోతుంది, మనం కలిసే రోజు రాబోతుంది. అయితే ఆ రోజున తీర్పు తీర్చేది ఎవరంట? ప్రభు అని చెప్తా ఉన్నాడు. ఆయన కోసం బ్రతికినప్పుడు, ఆయనకి జీవితాన్ని సమర్పించినప్పుడు, నాకు బ్రతుకంటూ ఉంటే అది ప్రభు కోసమే. సిలువలో మరణించిన దొంగ కూడా ఆయన చేసిన పని అదే. ప్రభు ముఖాన్ని చూశాడు, ప్రభువా నీకైతే ఇది న్యాయం కాదు, మాకైతే ఇది న్యాయమే అన్నాడు. నీ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. పాపక్షమాపణ కోరుకున్నాడు. నీకైతే ఇది న్యాయమే, ఇంతకంటే ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నాకు వచ్చినా కూడా అది నీకు న్యాయం కాదు, నాకైతే న్యాయమే అని ఒప్పుకున్నాడు. ఒకవేళ ఆయన గనక సిలువలో నుంచి దింపారనుకో, ఆ సిలువ క్యాన్సిల్ చేసి ఆ దొంగని ఆ సిలువ శిక్షను క్యాన్సిల్ చేశారు, సిలువలోంచి దిగాడు, ఒక జీవితం వచ్చిందనుకో, సిలువలో ఉన్న శ్రమ కంటే ఎక్కువ శ్రమ ఆయన పడైనా సరే ప్రభు కోసం బ్రతకడా? అంత సిలువ శ్రమలో ఉన్నప్పుడే పరలోక రాజ్యం గురించి ఆలోచించినాడు. ఆ శ్రమలో ఉన్నప్పుడే తన పాపం గురించి ఆలోచించినాడు. ఒకవేళ బ్రతుకుంటే ఆయనకి ఎంత శ్రమైనా ఓర్చుకొని ప్రభు కోసం బ్రతికేవాడా కాదా? బ్రతికేవాడే. కానీ ఈరోజు మనకు అవకాశం ఉంది. ఈరోజు నీకు నాకు అవకాశం ఉంది. ఈరోజు నీకు నాకు ఆరోగ్యం ఉంది. ప్రభు కోసం బ్రతకొద్దాం మనం. ఈరోజు నీకు నాకు బ్రతుకుంది కదా, అది ప్రభుకి ఇవ్వద్దా? ఈరోజు నీకు నాకు ఆలోచన శక్తి ఉంది కదా, అది ప్రభుకి ఇవ్వద్దా? ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుద్దంట? బుధవారం మనం మాట్లాడుకున్నాం కదా, వారి పాపాన్ని ఒప్పుకొని ప్రభు కోసం బ్రతకాలని నిర్ణయించుకొని పాప క్షమాపణ పొందుకొని ప్రభు సన్నిధిలోకి వెళ్ళిన వారు ఆ రోజున మన వైపు వేలెత్తి చూపిస్తారు. ఏమైంది నీకు మారు మనసు పొందడానికి? నా జీవితంలో కొన్ని విషయాలు నష్టపోయాను, కరెక్టే. కానీ నేను మారు మనసు పొందాను కదా, నేను క్షమాపణ పొందుకున్నాను కదా, నేను ప్రభుతో ఉన్నాను కదా. నీ జీవితాన్ని ప్రభుకి ఇవ్వలేకపోయావా? ఇంత ప్రేమమయుడు మనకుంటే, ఇంత కృపామయుడు మనకుంటే, ఇంత నమ్మదగిన వాడు మనకుంటే నువ్వెందుకు ఇవ్వలేకపోయావు నీ జీవితాన్ని దేవునికి అని ఆ రోజున వారందరూ మన మీద నిందిస్తారు. ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చి, ఇవి అంత మింగుడు పడేటువంటి విషయాలు కాదు, ఇవి అంత వినసొంపుగా ఉండేటువంటి విషయాలు కాదు. అసలు ఈయన చెప్పేది నిజమేనా, లేకపోతే ఏదో కట్టుకదలా? ఈయన చెప్పేది అసలు ఈ లోక సంబంధమైనయేనా, మనం చేయాల్సినయేనా, లేకపోతే ఏదేందో చెప్తున్నాడా? అంటే కొంతమంది పిచ్చోళ్ళు, సాధువులు గంజాయి దాగి ఏందేందో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. అటువంటి వ్యక్తులు ఉంటారు కదా, క్షుద్ర పూజలు చేసుకునేవాళ్ళు ర్యాండమ్గా మాట్లాడతారు. ఏదో ఒకటి దురాత్మలు బట్టి ఏదో ర్యాండమ్గా మాట్లాడతారు. అలా మాట్లాడుతున్నాడేమో ఈ యేసు ప్రభు గారు అని అనుకున్నారు కొంతమంది. తెలుసా? అనుకున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, పేతురు రాసిన పత్రికకి వెళ్తే అక్కడ మనకు అర్థమవుద్ది. పేతుర్ని కూడా అలానే అనుకున్నారు. వెళ్దాం, అప్పుడే వద్దు. చూడండి, అలా అనుకుంటా ఉన్నప్పుడు ప్రభు వారు, లేదు బాబు, లేదు, నేను చెప్పేది వాస్తవం. ఇలాంటి బ్రతుకులో మీరు ఉండాలి. మీరు రక్షింపబడిన వారైతే, మీరు దేవునికి సంబంధించిన వారైతే, మీ జీవితాన్ని నా కోసం, నా మాటల కోసం మీరు పోగొట్టుకోవాలి. వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఇది సత్యం. నమ్మండి. నేనేదో ఒక మనిషిగా చెప్పట్లా, నేనేదో ఆవేదనతో చెప్పట్లా, నేనేదో ట్రాన్స్లో ఉండి చెప్పట్లేదు. ఇది వాస్తవం. మీకు కావాలంటే మచ్చుకి ఒక ఎగ్జాంపుల్ మీ మధ్యలోనే జరగబోతుంది.
ఇవన్నీ చెప్పిన తర్వాత ఆఖరిలో ఏం చెప్పాను? నా తండ్రి మహిమతో నేను మరలా వస్తాను, దేవదూతలతో వస్తాను, వచ్చినప్పుడు నా గురించి ఎవరైతే సిగ్గుపడ్డారో వాళ్ళ గురించి నేను సిగ్గుపడతానని చెప్పానా? ఒకవేళ ఇవన్నీ ఏదో కట్టుకథలని మీరు అనుకుంటున్నారేమో, కొంచెం ఆగండి. ఒక ఎగ్జాంపుల్ మీకే చేసి చూపించబోతున్నా మచ్చుకి. ఏంటో తెలుసా? దేవుని రాజ్యము రాబోతుంది. మీలో కొంతమంది దేవుని రాజ్యాన్ని కళ్ళారా చూస్తారు. దేవుని మహిమతో నేను నిలబడ్డం మీలో కొంతమంది కళ్ళారా చూస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళే మరణించక ముందే చూస్తారు. వాళ్ళు చెప్తారు, కనీసం వాళ్ళు చెప్పిందన్నా వినండి. ఐ విట్నెసెస్ కొంతమంది. అందరికీ చూపించడం, కొంతమందికి చూపిస్తా. వాళ్ళు ఎవరో కాదు, యాకోబు, పేతురు, యోహాన్. ఈ ముగ్గురు అపోస్తులైన శిష్యుల్ని ఆయన పర్వతం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ రూపాంతరం చెందడం, తండ్రి మహిమ ప్రభు మీదకి రావడం, ఆయన వస్త్రాలు తెల్లగా మారడం, దేవుని దగ్గరికి వెళ్ళిపోయినటువంటి మోషే, ఏలియాలు ఆయనకు పరిచారం చేయడం, అదంతా ఎంతసేపు జరిగిందో మనకు తెలియదు. ఆ దృశ్యం, ఆ మహిమ. మోషే ఏలియాలు దిగి వస్తారు, దిగివచ్చి ప్రభువుకి పరిచారం చేస్తూ ఉంటారు. శిష్యులు షాక్లోకి వెళ్తారు, శిష్యులు నిర్ఘాతపోతారు. అవన్నీ తర్వాత మనం చూద్దాం. అవన్నీ వివరణాత్మకంగా తర్వాత మనం ఎక్స్పోజిషన్ చేద్దాం. ఇది జరగబోతుంది, ఇది జరగడం మీరు చూస్తారు అనే విషయాన్ని అక్కడ వారికి చెప్తా ఉన్నాడు. చూడండి, మీతో చెప్తున్నానని అక్కడ చెప్తా ఉన్నాడు. 2 పేతురు రాసిన పత్రిక వెళ్దాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక వెళ్దాం. 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీయండి. 2 పేతురు 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో పేతురు కూడా యేసుక్రీస్తుని నమ్మినటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎట్లా ఉండాలి, ఒక విశ్వాసి ఎట్లా ఉండాలి అనే విషయాల్ని వివరించుకుంటూ వస్తాడు. ఒక నిజమైన విశ్వాసి అంటే ఎట్లా ఉండాలి అనే విషయాన్ని వివరించుకుంటూ వస్తూ అక్కడ ఏ విషయాల్ని చెప్తాడో చూడండి. 5వ వచనం నుంచి అవ్వండి. 5వ వచనంలో నుంచి, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మను సోమరులు అయిపోకుండా, నిష్ఫలు అయిపోకుండా చేస్తాయి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మరి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎవడును తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని చెప్తున్నాడు. విశ్వాసం ఉంది, విశ్వాసానికి కొన్ని అమర్చుకోవాలి. మీరు విశ్వాసముకు కొన్ని అమర్చుకోవాలి.
ఏం అమర్చుకోవాలి అనేటువంటివి ఒక లిస్టు అక్కడ చెప్తా ఉన్నాడు. నేను విశ్వసిస్తున్నాను, నేను యేసుప్రభుని విశ్వాసం ఉంచుతున్నాను, ఇక నేను యేసుప్రభుని విశ్వసించా కదా, ఇక నేను నా కుటుంబాన్ని నేను చూసుకుంటే చాలు, నా అవసరతల గురించి నేను ఆలోచించుకుంటే చాలు అని అనుకోవడం కాదు. అర్థమైందా? ఏదో యేసుప్రభు మీద విశ్వాసం ఉంచాను, ఇక నా జీవితం నేను చూసుకుంటే చాలు అని అనుకోవడం కాదు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పబడతా ఉన్నాయి. అవన్నీ కూడా ఒక్కోటి ధ్యానించాలంటే చాలా టైం పడుతుంది. కానీ సింపుల్గా ఒక మాట చెప్పమంటారా? ఇవన్నీ కూడా మన జీవితంలో కనపడాలంటే ఈ క్రియలు చేసిన ఎడల అంటున్నాడు. ఇక్కడ చూడండి, తర్వాత మళ్ళా ఏమంటున్నాడు? 11th verse, మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడును తొట్టిల్లరు. రక్షింపబడ్డానికి ఏ క్రియ మనం చేయాల్సిన అవసరం లేదు, దేవుడు రక్షించుకుంటున్నాడు. కానీ రక్షణలో తొట్టిల్లకుండా, రక్షింపబడ్డానన్న సంగతి మర్చిపోకుండా, ఆ నిశ్చయత కోల్పోకుండా, ఆ ధైర్యం కోల్పోకుండా, మన పిలుపుని నేను పిలువబడ్డాను, నేను దేవుని బిడ్డని అనే ధైర్యంతో, నిశ్చయతతో మనం నిలబడాలంటే, పడిపోకుండా ఉండాలంటే కొన్ని క్రియలు చేయాలి. కొన్ని క్రియల్లో మనము ఉండాలి. ఏంటా క్రియలు? పాపం చేయకుండా, నరహత్య చేయకుండా, వ్యభిచారం చేయకుండా, పరిశుద్ధులు అనే పేరు సంపాదించుకొని, మన కుటుంబాన్ని మనం పోషించుకొని, మన తిండి మనం తిని, మన ఉద్యోగం మనం చేసుకోవడమా? అవి కాదు. మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణము ఆర్ వర్చ్యూ అంటున్నాడు. అంటే దేవుని కొరకు మనము ఆ రోషం కలిగి ఉన్నటువంటి మనస్సు. రోషం అనేటువంటి పదం అక్కడ వాడబడుతుంది గ్రీక్ పదాన్ని మనం చూస్తే రోషం కలిగిన వారై ఉండండి, దేవుని నిమిత్తం రోషం కలిగిన వారై ఉండండి, బీ వాలియంట్ ఫర్ ద లార్డ్ అనేటువంటి అర్థం వచ్చే పదం అక్కడ రాయబడి. వర్చ్యూ షుడ్ బి వాలియంట్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం, దేవుని నామం కోసం, దేవుని మాటల కోసం మనము ఎలాగుండాలంటే అగ్రెసివ్గా పనిచేసేవారిగా ఉండాలి, కాంపిటెంట్గా పనిచేసేవారిగా ఉండాలి. మీకు ఒకసారి చెప్పాను కాంపిటెంట్ కాంప్లిమెంటేరియనిజం అంటే ఏంటనేది. గుర్తుందా మీకు? కాంపిటెంట్ కాంప్లిమెంటేరియనిజం మన సంఘములో సహోదరుల మధ్యలో కానీ, లేకపోతే భార్య భర్తల మధ్యలో కానీ ఉండవలసినటువంటి యాటిట్యూడ్ ఏంటి అని అంటే కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్, ఎగాలిటేరియన్ యాటిట్యూడ్ కాదు. కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్కి ఆపోజిట్ ఎగాలిటేరియన్ యాటిట్యూడ్. ఎందుకు అది బాగా రీసౌండ్ వస్తుంది? తేడాగా ఉంది కొంచెం, తగ్గించు. ఓకే, పర్లేదు. సో ఎగాలిటేరియన్ యాటిట్యూడ్, కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్. ఎగాలిటేరియన్ యాటిట్యూడ్ అంటే ఏంటంటే నీ పని నీది, నా పని నాది. నేను మంచిగా చేస్తున్నానా, నువ్వు మంచిగా చేస్తున్నావా, పోటీ. నీకంటే నేను మంచిగా చెయ్యాలా, నాకంటే నువ్వు మంచిగా చెయ్యాలి, మన ఇద్దరం పోటీ పడుతూ చక్కగా మనం వెళ్ళాలి అనేటువంటిది దాన్ని ఏమంటారంటే ఎగాలిటేరియన్ యాటిట్యూడ్ అంటారు. మనం ఒకళ్ళని చేసే పనికి ఇంకొకరు చేసే పనికి సంబంధం ఏమి ఉండదు. నా పనిలో నేనుంటా, నా జీవితంలో నేనుంటా, నీ జీవితంలో నువ్వు ఉంటావు. కాకపోతే మనకేందంటే జస్ట్ పరిచయం ఉంటుంది మన మధ్యలో, మనందరం ఒకటి అనే ఒక స్పిరిట్ ఉంటుంది అంతే. ఆ స్పిరిట్ ఉంటుంది, ఆ ఊపు ఉంటుంది అంతే. మనందరం దేవుని బిడ్డలం, మనందరం దేవుని సంఘం, మనందరం పలానా చర్చి అనే ఒక ఊపు ఉంటుంది. కానీ నీ బతుకు నీదే, నా బ్రతుకు నాదే. దీన్ని ఏమంటారు? ఎగాలిటేరియన్ యాటిట్యూడ్ అంటారు. ఇది భార్యాభర్తల మధ్యలో కూడా వచ్చేసింది ఈ మధ్య కాలంలో, పోస్ట్ మోడర్న్ ఎరాలో. భార్యాభర్తల మధ్యలో కూడా ఇది వచ్చేసింది. నీ పని నాది, నీ ఉద్యోగం నాది, నా ఉద్యోగం నాది. నేను చేసే పనితో నీకు సంబంధం లేదు, నువ్వు చేసే పనితో నాకు సంబంధం లేదు. ఇంట్లో పనులు ఉంటాయా? కంబైన్డ్గా మన ఇంట్లో ఒక ఇంట్లో ఉంటున్నాం, ఒక రూఫ్ కింద ఉంటున్నాం కాబట్టి ఇంట్లో పని ఉంటాయా? డివైడ్ చేసుకుందాం. నువ్వేం చేస్తావు చెప్పు, నేను చేస్తాను. నువ్వు వంటలు తోమితే నేను వంట చేస్తా
అంతే. నువ్వు నీ పని చేయి, నేను నా పని చేస్తాను, అంతే. అవి ఆటోమేటిక్గా ఆర్గనైజ్డ్గా వెళ్ళిపోద్ది జీవితం. దట్ ఈస్ ఎగాలిటేరియన్ యాటిట్యూడ్. దట్ ఈస్ అన్బిబ్లికల్. బైబిల్ మనకి నేర్పించే యాటిట్యూడ్ అది కాదు. బైబిల్ మనకి నేర్పించే యాటిట్యూడ్ ఏంటంటే కాంప్లిమెంటేరియనిజం, కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్. కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్ అంటే ఎట్లా ఉంటుందంటే, నువ్వు చేసే పనికి నేను చేసే పనికి సంబంధం ఉన్నది. నువ్వు చేసే పనికి నేను చేసే పని ఆ రెండు కలిసి వెళ్ళాలి అనే యాటిట్యూడ్. అవసరమైతే నువ్వు చేసే పనిలో నేను ఒక చెయ్యి వేయాలి, అవసరమైతే నేను చేసే పనిలో నువ్వు ఒక చెయ్యి వేయాలి. అవసరమైతే ఇద్దరం కలిసి ఒక పని చేయాలి, అది అయిపోయిన తర్వాత ఇంకొక పని ఇద్దరం కలిసి చేయాలి. దట్ ఈస్ కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్ అంటారు. భార్య ఇల్లు తుడుస్తూ ఉందనుకో, క్లీన్ చేస్తూ ఉందనుకో, భర్త కనుక ఇంట్లో ఉంటే, వేరే పనులు ఆక్యుపై అవ్వకుండా ఉంటే వెళ్ళి ఒక చెయ్యి వేస్తాడు. అలానే భర్త ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, లేకపోతే బైబిల్ చదువుతూ ఉన్నాడు, లేకపోతే వేరే ఏదన్నా వదిన వర్క్ చేస్తూ ఉన్నాడు, పరిచర్య చేస్తూ ఉన్నాడు అనుకో, లేకపోతే ఆఫీస్లో ఏదైనా స్ట్రెస్ ఉన్నది, ఇంటికి వచ్చాడు, అప్పుడు భార్య ఏం చేయాలి? ఏం జరిగింది మీ ఆఫీస్లో అని అడగాలి. ఏదైనా సహాయం చెయ్యాలా అని అడగాలి. నీతో కలిసి ప్రార్థన చేయమంటావా అని అడగాలి. ఈరోజు బైబిల్ చదివావా అని అడగాలి. ఏం చదివావు అని అడగాలి. నువ్వు రేపు పొద్దున్నే వెళ్ళాలా ఆఫీస్కి, అయితే నీకు ఎలా సహాయం చేయగలను, నీకు ఫుడ్ ఎప్పుడు తీసుకొని రమ్మంటావా, ముందే ప్రిపేర్ చేయమంటావా అని అడగాలి కదా. సో ఒకళ్ళ పనిలో ఇంకొకళ్ళ పని ఏమైపోతుంది, అక్కడ మిక్స్ అవుతుందా అవ్వట్లేదా? మిక్స్ అయిపోతుంది. ఎగాలిటేరియన్ యాటిట్యూడ్ అంటే అట్లా కాదు. ఓహో నీ ఆఫీస్ టైమింగ్ మధ్యాహ్నం వెళ్తావా, సరే నీ పని నీదే, నా పని కుక్ చేయడం, నేను మాత్రం పొద్దున్న పెట్టి బాక్స్లో పెట్టి నేను వెళ్ళిపోతా, ఆ తర్వాత నువ్వు ఎప్పుడైనా రా, ఎప్పుడైనా నాకు సంబంధం లేదు. అంటే ఒకరి జీవితంలో ఇంకొకరికి ఇన్వాల్వ్మెంట్ లేదు. పేరుకి ఒక ఇంట్లో ఉంటారు, పేరుకు భార్యాభర్తలు, పేరుకు సహోదరులు, పేరుకు దేవుని బిడ్డలు, కానీ ఒక వ్యక్తి జీవితంతో ఇంకొక వ్యక్తికి సంబంధం లేదు, ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇది క్రైస్తవ జీవితం కాదు, ఇది సంఘము కాదు. పేతురు మాట్లాడే విషయము ఇవన్నీ కూడా సంఘములో మాత్రమే మనం నేర్చుకునే విషయాలు. ఒక స్థానిక సంఘంలో సభ్యుడిగా సభ్యురాలుగా రెగ్యులర్గా లేకపోతే ఈ విషయాలను తలకిందులు పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసినా కూడా అర్థం కావు. ఒక సంఘములో కాంప్లిమెంటేరియన్ యాటిట్యూడ్తో సహోదరుల జీవితాల్లో ఇన్వాల్వ్ అవుతూ, వారికి ఏం కావాలి వాళ్ళు అడక్క ముందే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ, వారి జీవితాల్లో ఏకమైపోయి మమేకమైపోయి మనం ఒకటిగా వెళ్తా ఉన్నప్పుడు, ఆ కాంప్లిమెంటేరియన్గా మనం వెళ్తా ఉన్నప్పుడు ఒక సంఘంలో, స్థానిక సంఘంలో, అప్పుడు మాత్రమే అర్థమవుద్ది ఈ వాక్యాలకి అర్థమేంటో. అసలు ఈ వాక్యాలకి అర్థమేంటో కూడా మనకు ఈ పదాలకు అర్థమేంటో కూడా మనకు తెలియకపోతే, ఇక నీ పాపాలు క్షమించబడ్డాయన్న సంగతి నువ్వు మర్చిపోక ఏం చేస్తావు? నీ పాపాలు క్షమించబడ్డాయన్న సంగతి మర్చిపోతే యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో నీకు ఎలా ఫలిస్తావు? నువ్వు సోమరిపోతు అయిపోకుండా నువ్వు దేవుని విడిచిపెట్టక ఏం చేస్తావు? నీకు సంఘం లేదు, నీకు సహవాసం లేదు, నామకార్థంగా వచ్చిపోయినా కూడా నీకు దేవుని సంఘంతో నీకు టచ్ లేదు. దేవుని సంఘములో నేను భాగం అనేటువంటి యాటిట్యూడ్ లేదు.
ఈ సంఘం కోసం నేను బ్రతకాలి. ప్రభు కోసం బ్రతకడం అంటే ఆయన వధువైన సంఘం కోసం బ్రతకడమే. ప్రభు కోసం బ్రతకడం అంటే ఆ సంఘంలో ఇంకా కొంతమందిని చేర్చడానికి, కొంతమందికి సువార్త ప్రకటించడానికి బ్రతకడమే ప్రభు కోసం బ్రతకడం అంటే. ఇంకేంటనుకుంటున్నారు? మీ భార్య పిల్లల్ని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని పోషించుకొని వాళ్ళకి అన్నం పెట్టి నువ్వు అన్నం తిని ఏసీ వేసుకొని పడుకోవడం అనుకుంటున్నారా ప్రభు కోసం బ్రతకడం అంటే? ఏదో మీ ఆఫీస్లో ఉద్యోగంలో భలే మంచోడు, భలే పని చేస్తాడు, లంచాలు తీసుకోవడం అని పేరు తెచ్చుకొని ఆ పేరుని నువ్వు ఎంజాయ్ చేసి అటువంటి పేరు లేని వాళ్ళని చూసి పిచ్చోళ్ళని వాళ్ళని తక్కువ చూపు చూసి నువ్వు ఏందో ఫీలింగ్లోకి వెళ్ళడం అనుకున్నావా దేవుని కోసం బ్రతకడం అంటే? అబ్బో ఈ అమ్మాయి జీవితం భలే సక్సెస్ఫుల్గా ఉంది, కలకల్లాడుతుంది అని అందరూ పొగిడితే యేసుప్రభు వల్లేనండి అని ఏదో ఒక మాట చెప్పి ఆ పొగడతలన్నీ కూడా నువ్వే అనుభవిస్తూ కులకడం అనుకుంటున్నావా దేవుని కోసం బ్రతకడం అంటే? దేవుని కోసం బ్రతకడం అంటే ఆయన సంఘం కోసం బ్రతకడం, ఆయన సంఘంలో అనేక మందిని చేర్చడానికి, ఆయన సువార్త ప్రకటించడానికి జీవితాన్ని కోల్పోవడం దేవుని కోసం బ్రతకడం అంటే. అందులో ఉన్న సంతోషం ఎంత గొప్పదో తెలుసా? అట్టి క్రియల్లో కనుక మనం ఉంటే ఏమవుద్దంట? మా పాపం క్షమించబడింది. నిద్రలో లేపి అడిగినా సరే నువ్వు దేవుని బిడ్డమేనా? అవును, నా పాపం క్షమించబడింది, నేను దేవుని బిడ్డని అని నిద్రలో లేపి ప్రార్థన చేసుకుందాం. ఏదో ఒక పాట పాడి ప్రభువుని స్తుతించానంటే మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతిస్తాం, మనస్ఫూర్తిగా ప్రభువుని స్తుతిస్తాం. ప్రభువుతో ఉన్నటువంటి సంబంధము మనము ఎప్పుడు అనుభవిస్తూనే ఉంటాం. ఎప్పుడు కూడా నిష్ఫలులుగా మనం ఉండం, ఎప్పుడు కూడా సోమరితనంగా మనం ఉండమంట కదా. ఇంకా ఏం చెప్పాడు? మీ పిలుపుని కాబట్టి మీ పిలుపుని, మీ ఏర్పాటుని ఏం చేసుకోమంటున్నాడు? నిశ్చయపరచుకొని 10 వచనం. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మీరు జాగ్రత్త పడండి. విశ్వాసం ఉంది నాకు, నమ్ముతున్నానంటే కుదరదు. విశ్వాసమునకు దేవుని కోసం బ్రతకాలనే రోషాన్ని జతపరుస్తున్నావా? ఆ రోషం కలిగిన జీవితానికి జ్ఞానమును, వాక్య జ్ఞానమును జతపరుస్తున్నావా? జ్ఞానము పొందుకున్న నీకున్నటువంటి లోకాశలు, లోక సంబంధమైనటువంటి కేర్స్ ఆఫ్ ద వరల్డ్ ఏంటది? ఈ ఐహిక విచారములు నియంత్రించుకొని పక్కన పెట్టి బ్రతుకుతున్నావా? లేకపోతే నీ బ్రతుకంతా నీ యొక్క ఆశల కోసమేనా? బయటికి చెప్పడానికి ఏమో బాధ్యత అంటావు, బయటికి చెప్పడానికి ఏమో అవసరం అంటావు. నీ మనసును ఏలుబడి చేసేది, నీ హృదయాన్ని ఏలుబడి చేసేది నీ ఆశే కదా, మన ఆశే కదా, నీ ఆశ అంతే. అది సాధిస్తే నీకు సాటిస్ఫాక్షన్, అది సాధిస్తే నీకు విలువ. దేవుని సన్నిధిలో నీకు విలువ లేదు, దేవుని ప్రజల దగ్గర విలువ లేదు, ఉన్నా కూడా దాన్ని గుర్తించలేకపోతున్నావు. దేవుని హృదయంలో ఉన్న విలువని గుర్తించలేకపోతున్నావు. అది సాధిస్తేనే నీకు విలువ, కాబట్టి అది సాధించాలా. ఇది 100కి 500% నీ ఆశే కదా. ఆశా నిగ్రహం అనేటువంటి పదం అది నీ డిక్షనరీలోనే లేదు అని అర్థం, అవునా? ఆ పదం నీ డిక్షనరీలో లేకపోతే నువ్వు దేవుని కోసం ఏం బ్రతుకుతావు? ఏదో ప్రసంగాలకు పిలుస్తారేమో, ప్రసంగాలు చేసుకుంటా ఉంటావేమో, కానీ అప్పటికి ఎక్కడో చోట ఎవడొకడు పిలుస్తాడు ప్రసంగానికి, ఎవడొకటి దగ్గర ప్రసంగం చేస్తాం. ఏముంది అందులో? ఒక సంఘాన్ని నడిపించే సీన్ ఉండదు. మళ్ళా ప్రసంగాలకి వెళ్తాం, డాక్టర్ గారు కదా అని చెప్పి ఎవడొకడు క్రిస్టియన్ అంట, మంచిగా వాక్యం చెప్తాడంటే ఎవడో ఒకడు పిలుస్తాడు, దిక్కుమాలినోడు. డాక్టర్ అయ్యుండి ప్రసంగాలు చేస్తాడంటండి, డాక్టర్ అయ్యుండి సేవ చేస్తాడంట అనగానే ఎవడో దిక్కుమాలినోడు పిలుస్తాడు.
ఆడి దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసుకుంటుంటాం. ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి వ్యక్తుల్ని మనం చాలా సక్సెస్ఫుల్ వ్యక్తులుగా, మనం చాలా ఆత్మీయుల్లాగా, మనం చాలా గొప్ప వ్యక్తుల్లాగా మనం చూస్తాం. ఆ విధంగా మన చూపును మార్చేశారు. ఆ విధంగా మన మనస్సును ఏం చేశారు? కరప్ట్ చేశారు. వైరస్ పట్టింది మన మనసుకి. ఆ విధంగా ఇంజెక్ట్ చేశారనమాట. ఎన్ని వాక్యాలు చెప్పినా అది పోదు, ఉంటుంది లోపల ఎక్కడో ఒక మూల ఉంటుంది. ఆ వైరస్ ఉంటుంది అన్నమాట. అది సాధిస్తేనే నాకు విలువ. దేనికోసం చేస్తున్నావు? ఇది నీకు ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? ఒక స్థానిక సంఘంలో నువ్వు ఉన్నప్పుడు ఆ సంఘంలో కొంతమంది ఆత్మీయ ఎదుగుదల కోసం నువ్వు పాటుపడతా ఉన్నప్పుడు, కొంతమంది రక్షణ నిమిత్తం నువ్వు ప్రయాసపడతా ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే నీకు అర్థం కాదు. అసలు ఇవేవి కూడా అర్థం కావు. ఆటోమేటిక్గా నీ పాపాలు క్షమించబడ్డాయనే విషయం కూడా నువ్వు మర్చిపోతావు. నీ పిలుపును, నీ ఏర్పాటును ఏమైపోతాం? మనం మర్చిపోతాం. కానీ పేతురు ఏమంటున్నాడంటే, సహోదరులారా మర్చిపోవద్దు. ఇటు క్రియల్లో మీరు ఉండండి. మన ప్రభు చెప్పాడు కదా, సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించకపోతే నాకు శిష్యులు కాదని చెప్పారు కదా. ఆయన సిలువను ఎత్తుకోండి, ఆయన కోసం జీవితాన్ని కోల్పోండి. మన ప్రభు చెప్పాడు కదా. ఆ రోజున చెప్పినప్పుడు అక్కడున్న ప్రజలు ప్రభువుని ఎలాగైతే వెటకారంగా ఆలోచించారో, నమ్మలేకపోయారో, ఎలాగైతే ఇది కఠినంగా మాట్లాడుతున్నాడు, ఎంత కఠినంగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు ఇంత మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పి కొంతమంది ఎవరైతే తీసిపారేశారో అట్లాగనే పేతురు మాటలు కూడా తీసిపారేసా వ్యక్తులు అక్కడ ఉన్నారు. అందుకనే పేతురు మరలా ఏమంటున్నాడంటే 12th verse నుంచి చదువుతున్నాను చూడండి. కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపడబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నారు. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును విడిచిపెట్టవలసి వచ్చినని ఎరిగి, అంటే నేను చచ్చిపోబోతున్నాను నేను ఎరిగి మీకు మరలా ఇవన్నీ రిపీట్ చేసి చెప్తున్నాను అని చెప్తా ఉన్నాడు కదా. 15వ వచనం, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త చేతును. 16, ఏలయనగా చమత్కారమునగా కనిపించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. ఎందుకు ఈ మాట అన్నాడు? చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి నేను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడనని మేము మీకు తెలుపలేదు. ఆయన రాబోతున్నాడు, ఆయన వస్తాడు. ఆయన కోసం బ్రతకడానికి మీరు గనక సిగ్గుపడితే వచ్చినప్పుడు ఆయన మీ గురించి సిగ్గుపడతాడు అని మా ప్రభువు చెప్పాడు. మేము కూడా చెప్తున్నా వినండి అని వీళ్ళు ప్రకటించారంట. ఇదిగో మేము అలా ప్రకటించాం కదా, ఆ ప్రకటించిన విషయము మేము చమత్కారముగా కల్పించిన కథల ఆధారం చేసుకొని కాదు మేము చెప్పింది అంటున్నాడు. మరి ఎట్లా చెప్పావు పేతురు? అక్కడ కొంతమంది అట్లా అనుకుంటున్నారు, ఏంటో పేతురు పిచ్చాడు, ఏందో మాట్లాడుతున్నాడు, ఏదో కల్పిత కథలు చెప్పి ఏందేందో చెప్తున్నాడు. సోది చెప్పేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏందేందో చెప్తా ఉంటారు చాలా విషయాలు. అట్లా చెప్తున్నాడు అనుకుంటున్నాడు పేతురు. మేము అలా కాదు. మరి ఎలా చెప్పావు పేతురు అని అంటే 17వ వచనం, ఆయన మహత్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఆయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. అది ఇప్పుడు అర్థమైందా? మేము కనులారా చూసాము దేవుని మహిమ. ఆయన తిరిగి వస్తే ఎట్లాగుంటుందో మేము కనులారా
చూసాం, వణికిపోయాం. ఏమయ్యారో నెక్స్ట్ వీక్ చూద్దాం వాళ్ళు చూసిన వాళ్ళు. అయితే పేతురు ఏమంటున్నాడంటే, మేము చూసి వణికిపోయాం బాబు, అది వాస్తవం. ఒక ఎగ్జాంపుల్గా, ఒక మచ్చుగా దేవుడు చూపించాడు, చూపిస్తానని చెప్పాడు. ఆ రోజు ప్రభువారు కూడా అందుకే ఆ మాట అన్నాడు. నేనేదో కల్పిత కథలు చెప్తున్నా అనుకుంటున్నారు కదా, నేను చూపిస్తా, 6 దినాలు అయిన తర్వాత మీలో కొంతమంది చూస్తారు అన్నాడు. 6 దినాలైని పేతురు, యోహాను, యాకోబు చూశారు. వారు నమ్మారు, వారు ప్రకటించారు. విశ్వాసము, దేవుని ప్రజలుగా ఎన్నుకోబడిన వారందరూ చూసినా చూడకపోయినా కనీసం అపోస్తలులు ప్రకటించింది వినేనా వాళ్ళు ఏమవుతారు? విశ్వసిస్తారు, విశ్వాసులు అయిపోతారు. అయితే ఇంకెవరన్నా దేవుని చేత ఎన్నుకోబడిన వారు, ఎవరన్నా దేవుని బిడ్డలుగా మారవలసిన వారు ఇంకా ఈ విషయాన్ని వెటకారం చేస్తున్నారేమో అని భయంతో మరలా ఎందుకైనా మంచిది వాళ్ళకి జ్ఞాపకం చేద్దామని పేతురు మరలా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మేము కల్పిత కథలను ఆధారం చేసుకొని చెప్పలా, మా కళ్ళారా చూసాం ఆ మహిమని, దేవుని మహిమని కళ్ళారా మేము చూసాం. కల్పిత కథలు కాదు ఇవి, అయ్యో రూల్స్ పెట్టడం కాదు, కఠినమైన మాటలు కాదు. ఆ మహిమని మేము చూసినప్పుడు ఆ మహిమతో పోల్చుకుంటే ఈ విషయాలు పెద్ద విషయమే కాదు. ఆశా నిగ్రహం కలిగి ఉండడం పెద్ద విషయం కాదు. ఆశా నిగ్రహానికి ఏం జతపరచమన్నాడు? ఓర్పును కదా, ఓర్పేనా? సహనము జతపరచమన్నాడు. సహనం కలిగి ఉండడం, కొన్ని శ్రమ వచ్చినప్పుడు, దేవుని నిమిత్తం కొన్ని కోల్పోయినప్పుడు సహనంతో కనిపెట్టడం పెద్ద విషయమే కాదు ఆ మహిమతో పోల్చుకుంటే. ఆ మహిమని జ్ఞాపకం చేసుకుంటే సహనానికి ఏం జతపరచమన్నాడు? సహోదర ప్రేమ, భక్తిని కలిగి ఉండడం, గాడ్లీనెస్ కలిగి ఉండడం, దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ నా జీవితంలో సంపూర్ణంగా ఉండాలి అని ఇష్టపడడం, గాడ్లీనెస్ కలిగి ఉండడం. దేవునికి సంబంధం లేకుండా నా జీవితంలో ఏది ఉండకూడదు అనుకోవడం పెద్ద విషయం కాదు ఆ మహిమను చూస్తే. గాడ్లీనెస్కి ఏం జతపరచమన్నాడు? సహోదర ప్రేమ. ఆ విధంగా సహోదర ప్రేమ మీరు కనపరుస్తారు. ఒకరి పట్ల ఒకరు కాంప్లిమెంటేరియన్గా సంఘముగా ఉంటారు. సంఘం యొక్క క్షేమం కోసం ఈ జీవితాన్ని అర్పిస్తారు. సంఘములో కొంతమంది చేర్చబడడం కోసం జీవితాన్ని అర్పిస్తారు. ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత సహోదర ప్రేమను, దయను, ప్రేమ అని ఉంటుంది, అగాపే అని ఉంటుంది, దేవుని ప్రేమ. దయ అని ఉంది కానీ దయ కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాదు. దేవుని ప్రేమ అంటే దేవుణ్ణి ప్రేమించే ప్రేమ. దేవుణ్ణి ప్రేమించి దేవుడు ఎట్లా ప్రేమిస్తాడో దేవుని ప్రేమను బట్టి మనుషుల్ని ప్రేమించే ప్రేమ. ఈ అగాపే అనే దాంట్లో దేవుని పట్ల మనకున్న ప్రేమ కూడా ఉంటుంది. ఇవన్నీ పెద్ద విషయం కాదు. మేము ఆ దర్శనాన్ని పొందుకున్నాం, ఆ మహిమను చూసాం కాబట్టి చెప్తున్నాం, విశ్వసించండి, మా మాటలు విశ్వసించండి, ఈ అపోస్తుల బోధనని విశ్వసించండి, యేసు క్రీస్తు బోధని విశ్వసించండి, విశ్వాసముంచండి. విశ్వాసము ద్వారా మీరు చూడండి ఆ మహిమని. మీరు నమ్మండి. నమ్మిన ఎడల మీకు కృప కలుగుతుంది, మీకు శక్తి కలుగుతుంది, మీకు ఆదరణ కలుగుతుంది, మీకు పరిశుద్ధత కలుగుతుంది. ఈ జీవితంలో మీరు ఉంటారు. ఈ జీవితంలో మీరు ఉన్నప్పుడు మీ పాపాలు క్షమించబడ్డాయని నిశ్చయతతోటి మీ పిలుపును ఏర్పాటును నిశ్చయపరుచుకుంటూ ధైర్యముతో, సంతోషముతో, సమాధానముతో దేవుని కోసం బ్రతుకుతారు. దేవుని కోసం మీరు ఫ్రూట్ఫుల్గా ఉంటారు. దేవునిలో మీరు ఫలిస్తారు. పరిశుద్ధత వస్తుంది. మీ హృదయము రూపాంతరం చెందుతూ ఉంటుంది. మీ హృదయంలో ఇవన్నీ ఫలాలు వస్తూ ఉంటాయి.
దేవుని సన్నిధిలో నువ్వు ధనాన్ని కూర్చుకుంటా ఉంటావు. ఇవన్నీ ఇంకేదైనా చెప్పచ్చు. ఫలించడం అంటే అభివృద్ధి అవడం, డబ్బులు రావడం, ఉద్యోగాలు రావడం కాదు. దండం పెడతాం మళ్ళా. అవి కాదు. యేసుక్రీస్తు అనుభవ జ్ఞానములో నిష్ఫలులైనను సోమరులుగా అయినను మీరు ఉండరు. ఎందుకు సోమర్తనం వస్తుంది? ఎందుకు సోమర్తనం వస్తుంది? ఎందుకు వస్తుందో, నా హృదయం మోసకరమైంది కదా, అది నాకు జబ్బు, నాకు సోమర్తనం వచ్చింది, నాకు ట్రీట్మెంట్ ఇవ్వండి. కొంతమంది పల్లెటూర్లలో ఉంటారు, వాళ్ళకి కొంచెం డల్గా అనిపించింది అనుకో, పరిగెత్తుకుంటా ఆ దగ్గరలో ఉన్న సిహెచ్సికో పిహెచ్సికో లేకపోతే ఆర్ఎంపీ గారి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇక్కడ చేయి చాచుతారు, సెలైన్ పెట్టు. ఆడికి డల్గా అనిపిస్తే నీళ్లు తాగాలి, వేళకు అన్నం తినాలి, వేళకి సరిగ్గా నిద్రపోవాలి. ఇలాంటివి కొన్ని పాటిస్తే ఆ నీరసం పోద్ది. అవి ఏం పాటించడం. నాకు నీరసంగా ఉంది, నా బ్రెయిన్ పని చేయట్లా, సెలైన్ పెట్టు అని వస్తాడు అంతే. అని వాడి ఉద్దేశం ఏంటంటే ఆడికి వెళ్ళి సెలైన్ పెట్టంగానే మొత్తం ఎనర్జీ వచ్చేస్తుందని వాడి ఫీలింగ్. ఒక బాటిల్ పెట్టామనుకో, ఒక బాటిల్ పెట్టంగానే వాడు ఏందో అసలు చాలా ఎనర్జీ వచ్చినట్టు ఫీల్ అయిపోయి అమ్మాయి బాగుంది అని చెప్పి వెళ్తాడు. ఏముంటుంది అక్కడ? ఏముండదు. అట్లా నాకు హృదయం డల్గా ఉంది, నాకు సోమర్తనం వచ్చేసింది. అది కూడా రోగమే. సోమర్తనం వచ్చినా సరే ఓదార్చాలి. ఇప్పుడు మనల్ని నేను సోమరిపోతున్నా అయిపోయా, నన్ను ఓదార్చు, లేకపోతే ఆయన ఎక్కించు బలవంతాన. వాక్యం బైబిల్ మిక్సీలో వేసి పిండి రసం తీసి ఎక్కించు. నాకై నేను కూర్చోలేను. నేను కూర్చొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యం చదివి నేను ఎక్కువ టైం నేను స్పెండ్ చేయలేను, నా వల్ల కాదు. నీకు సోమర్తనం ఎందుకు వచ్చిందంటే నీకు విశ్వాసం ఉంది కానీ, నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు కానీ నీకు సంఘము లేదు, నీకు సహవాసం లేదు, నీకు దేవుని కోసం పని చేయడానికి నీకు మనస్సు లేదు. ఈ సంఘమే, ఈ సహవాసమే, ఈ పరిచర్యే, ఈ సువార్త సేవే శ్రేష్టమైనది. దీనికి మించి ఏ శ్రేష్టమైనది ఏదీ లేదు. అది ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, కెరియర్ కావచ్చు, డబ్బు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కులం కావచ్చు, గజ్జి కావచ్చు, అది ఏదైనా. అది ఏదైనా సరే ఏది శ్రేష్టమైనది కాదు. ఈ సంఘము నిమిత్తం నా జీవితాన్ని సమర్పించడం, సువార్త కోసం నా జీవితాన్ని సమర్పించడమే గొప్పది అని నీ విశ్వాసానికి ఇవన్నీ అమర్చుకునే పనిలో జాగ్రత్త పడుతూ, ఆ విషయంలో నీ జాగ్రత్తని, నీ భయాన్ని, నీ ఆందోళనని ఉంచితే ఎందుకు వస్తుంది సోమర్తనం? ఎందుకు వస్తుంది మైండ్ బ్లాంకు? ఎందుకు అవుతుంది? అలాంటివి అవో. అయినా అవుతున్నాయి అని అంటే దీన్ని తీసి దెబ్బలో కొట్టు. ఇది సత్యం కదా, నీకు వేరే చాయిస్ లేదు, నమ్మడం తప్ప. కాబట్టి ప్రభు సన్నిధిలో గడుపుదాం, ప్రభు సన్నిధిలో సరి చేసుకుందాం. ఆయన వాక్యమే సత్యమని నమ్మి, ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన దగ్గర కృపను పొందుకుంటూ ఆయన కోసం బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం.